నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల లొల్లి రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కూటమిలో ఉన్న రేషియోలకు సంబంధించి అంటే 70-20-10 అనుకుంటూ, లేకపోతే మాకు ఈక్వల్గా రావాలి అంటూ జనసేన టీడీపీ ఫైట్ చేస్తున్న దాఖలాలు చూస్తున్నాం. దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ లెక్కలకు సంబంధించి మీరు ఎక్కడా మాట్లాడొద్దు అంటూ ఆయన అనౌన్స్ చేయడం, అది నేను చూసుకుంటాను అని చెప్పడం. సీన్ కట్ చేస్తే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి కెరీర్లోనే స్థానిక ఎన్నికలకు సంబంధించి నిర్వహించడం కన్నా దాన్ని ఎలా దాటవేయాలన్న కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తారు అంటూ కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది. నిజమా అది? ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటే ఆయన వెనకడుగు వేస్తారు. డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ ఆది గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ఆది గారు నమస్తే అండి. నమస్తే. మీలాంటి కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, స్థానిక ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ చూపించారు, వెనక్కే వెళ్తారు, అది ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్లోనే ఉంది అని అనడం జరుగుతుంది. ఏంటి అసలు అది? ఇది మేము అనేది కాదు, ఇంకెవరు అనేది కాదు. ఇక్కడ ఎన్నికలు అనేది ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఆ ఎన్నికలు ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి అనేది ఒక డాటా ఉంటుంది. దాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఒకరు చెప్పే పుక్కిటి పురాణం కాదు, కథ కాదు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం చూస్తే, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2001లో తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టు చరిత్ర లేదు. 2001లో తప్ప. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగినాయి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగినాయి, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆయన చేసిన తర్వాత 11 ఏళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు గారు పెద్ద అనుకూలంగా ఉండరు అనే ఒక వాదన అయితే చాలా బలంగా ఉన్నది. అప్పుడే కాదు, ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే కూటమి సభ్యుల నుంచి వినిపిస్తున్న గట్టి స్వరం ఏంది అంటే, ఈ అడావుడి అంతా ఉత్త అడావుడే, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఏదో ఎన్నికలకు రిజర్వేషన్లు అనగానే, ఎన్నికలు చేస్తున్నాం అనగానే ఎన్నికలు జరగవు. మోరోవర్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా చాలా అడ్డంకులు ఉంటాయి. ఇప్పుడు రిజర్వేషన్లు మొన్న ఖరారు చేస్తామని మొదలుపెట్టారు. ఇప్పుడు కూటమిలో కొట్లాటలు నడుస్తున్నాయి. మాకు ఎక్కువ వాటా కావాలని బీజేపీ, జనసేనకు వాటా కావాలని వీళ్ళు. ఇప్పుడు ఈ కూటమిలో ఈ సీట్లని వాళ్ళకు వీళ్ళకి కేటాయించి ఇందులో విభేదాలు సృష్టించి ఒకవేళ తగ్గితే జగన్ బలం పెంచే అవకాశం కల్పించి ఇప్పుడు ఈ లొల్లంతా పెట్టుకోవడం చంద్రబాబు నాయుడుకి అవసరమా? ఓకే, ఇప్పుడు దీన్ని రాజకీయంగా ఆల్రెడీ ఒకవైపు ఆడ పెద్ద గందరగోళం నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. జనసేన వాళ్ళు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుండి మీరు మాట్లాడకండి, ఈసారి ఎన్ని సీట్లు కావాలో మనం తీసుకుందాం, మా కార్యకర్తలకు సీట్లు కావాలని ఆయన మాట్లాడుతున్నారు. కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ తల మీద మస్తు తలనొప్పులు ఉన్నాయి. మళ్ళీ ఈ ఎన్నికలను పెట్టుకొని, ఈ కూటమిలో లొల్లి పెట్టుకొని జగన్కు ఒకవేళ స్థానిక సంస్థలలో ఒక గౌరవప్రదమైన సీట్లు వస్తే ఇంకా రేపటి నుంచి ఇంకా అసలు కింద మీద ఉండదు. ఏమీ లేనప్పుడే జగన్ నానా రచ్చ చేస్తుండే. ఆయన బయటికి వెళ్తే చంద్రబాబు నాయుడు పోలీసులను పెట్టి ఇది జరగకుండా చూడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఐ డోంట్ థింక్ సో. స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు నాయుడే కాదు, దాదాపుగా ఏ నాయకులు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు ఏంది కేంద్ర ప్రభుత్వము మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి వెళ్ళి స్థానిక సంస్థలకు వచ్చే నిధులు బంద్ చేస్తామన్నందుకు తప్ప, లేకపోతే వీళ్ళు కూడా పెట్టకపోతారు. మన రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఉంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. 13,000 కోట్లు ఇప్పుడు నిధులు రావాలి కదా కేంద్రం నుంచి వెళ్ళి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు మంజూరు చేయరు కదా. అయితే ఇక్కడ కూడా 2-3 అంశాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర చూస్తే కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, మిగిలిన మున్సిపాలిటీల ఎన్నికలు, ఖమ్మం, ఇట్లా మన దగ్గర కూడా పూర్తిగా జరగలేదు. అంటే వీటికి టెన్యూర్, కొన్నింటికి ముందైతే కొన్నింటికి వెనక్కి అవుతాయి. మున్సిపాలిటీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఎప్పుడైనా కూడా అక్కడ ఉన్న సభ్యులు కూడా వాళ్ళు కోర్టులకు వెళ్ళొచ్చు, ఓవరాల్గా ప్రభుత్వం వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో కానీ, విధుల విషయంలో కానీ, గతంలో ఉన్న పెండింగ్ విషయంలో కానీ ఇట్లా అనేక చిక్కులు ఉంటాయి స్థానిక సంస్థలు. స్టేట్ ఎలక్షన్స్ ఏమో మ్యాండేటరీ 5 ఏళ్లకు, వీటిని 11 ఏళ్ళు జరపకుండా వాయిదాలు వేసిన సందర్భాలు ఉన్నాయి.
5 ఏళ్ళు 6 ఏళ్ళు జరపకుండా 8 ఏళ్ళు జరపకుండా వాయిదాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు చేసుకోవాలనేది కేవలం నిధుల కోసమే తప్ప అక్కడ వీళ్ళేదో ఆల్రెడీ వీళ్ళకు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది. మళ్ళా వీళ్ళు స్థానిక సంస్థలకు వెళ్తే ఎట్లాగో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎంతో కొంత వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఉంటుంది. ఆ ఈ యాంటీ ఇన్కంబెన్స్ ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా పోటాపోటీగానే గెలవాల్సి వచ్చింది తెలంగాణలో కూడా. సో అక్కడ ఇప్పుడు ఇంకా ఏ పరిస్థితి ఉంటుందో 11కి ఎంత అయితే తక్కువైతే రావు కదా ఖచ్చితంగా. వీళ్ళ ఇప్పుడున్న ప్రపోర్షన్ కంటే తక్కువ రావు. వీళ్ళకంటే ఒక్క ప్రపోర్షన్ ఎక్కువ వచ్చినా జగన్ వైసీపీ వాళ్ళు ఆగరు. సో ఇప్పుడు నిధులు ముఖ్యమా ఇక్కడ వీళ్ళు పరువు ముఖ్యమా అన్న పద్ధతిలో వెళ్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలు పెట్టకపోవడమే కరెక్ట్. కానీ మరి డబ్బులు కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి కూటమి ప్రభుత్వంలో దీంట్లో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఎక్కడైతే ఎలక్టెడ్ బాడీ ఉంటే తప్ప డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. కానీ ఎలక్టెడ్ బాడీ లేకుండా ఈ 13,000 కోట్లను పక్కన పెట్టుకొని మేము మిగతాది తెచ్చుకోగలము, మేము ఆల్రెడీ డెవలప్ చేసుకుంటున్నాము, రోడ్లు వేసుకుంటున్నాము, బోర్లు వేసుకుంటున్నాము, ఇవన్నీ చేసుకుంటున్నాము అని ఇప్పుడు పైగా అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇది పంచాయతీరాజ్ కాబట్టి ఆయన మీద పోతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారన్న వాదన కూడా కనిపిస్తున్నది. సో పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళిపోతుంది, నాకెందుకు అని అనుకుంటే కూడా ఎన్నికలు జరగకపోయే అవకాశం ఉన్నది. రిజర్వేషన్ కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాని మీద కూడా కేసులు పెట్టించి కావాలని ఆపించే ప్రయత్నం కూడా చేస్తారని ఇంకొక వాదన వినిపిస్తున్నారు. నిజమైంది? ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు అనేది తెలంగాణలో బాగా బలంగా వచ్చింది. 42% రిజర్వేషన్లు అన్నారు, అది జరగలేదు. ఇప్పటికీ ఇంకా డిమాండ్ కొనసాగుతుంది. అది జరగకుండానే ఇక్కడ మున్సిపాలిటీల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ కూడా రిజర్వేషన్లు అనేది వాళ్ళు 33.3% రిజర్వేషన్లు అంటున్నారు. ఆ 33 కాదు, ఇప్పుడు వై నాట్ పాపులేషన్ బేసిస్ అంటే 50% బీసీలు ఉన్నారు, 50% రిజర్వేషన్లు ఎందుకు పెట్టరు అని వైసీపీ అంటున్నారు. అదే సమయంలో మేము గతంలో 33 ఉంటే దాన్ని 27% చేసిర్రు జగన్ అనేట ఆయన వచ్చి. వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉన్నదా ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడేదని టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అంటున్నారు. ఓవరాల్గా అయితే 33% ఉన్నది ఇప్పుడు రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లతోటి వెళ్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళు అసలు బీసీలకు మేలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని వీళ్ళు అంటున్నారు. బట్ బీసీ వాదం కూడా పెరుగుతున్నది ఇప్పుడు అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఓవరాల్గా కంట్రీలో కూడా. మేము ఎందుకు రాజ్యాధికారంలోకి రాకూడదు, ఎస్సీలకు వాళ్ళ ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్, బీసీలకు మాత్రం ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన ఇటీవల కాలంలో పెరిగింది. ఈ పెరిగిన నేపథ్యంలో బీసీలకు కనుక ఈ ఆలోచన వస్తే అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమవుతుంది. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు రిజర్వేషన్లు, ఒకవైపు నిధులు, ఒకవైపు కూటమిలో కొట్లాటలు, 1 సీటు 2-3 సీట్లు పెరిగితే జగన్ వాళ్ళ యొక్క వైసీపీ వాళ్ళ యొక్క రేపు ఇమేజ్ పెరుగుతుందన్న ఈ భయం, ఇవన్నీ నేపథ్యంలో ఇల్లు అలకగానే పండగ కాదు. ఇప్పుడు రిజర్వేషన్లు కాగానే రేపు ఎన్నికలు జరుగుతాయి, అవి ఫలితాలు వస్తాయి, వీళ్ళందరూ కొలువు తీరుతారు అన్న నమ్మకము ఈవెన్ కూటమి సభ్యుల్లోనే లేకపోవడం అక్కడ ఒక చిత్రమైన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా చేసినట్టేనా మీరు ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా అది నేను చూసుకుంటాను అనేది? అంటే ఆయనకు తెలిసి ఉన్నట్టుంది, ఎందుకు లొల్లి దాని గురించి ఎందుకు రా మీకు లొల్లి, నేను చూసుకుంటానులే. అయినప్పుడు లొల్లి చేసిన పద్ధతి ఉంటుంది. ఇది అయ్యేది లేదు పోయేది లేదు, మీరు కొట్టుకుంటే ఏం వచ్చేది లేదు, మీరు ఏం కొట్టుకోకండి నేను చూసుకుంటాను, అంతవరకు వచ్చినప్పుడు చూద్దాంలే. అప్పుడు కూడా ఇదే మాట అనొచ్చు, అరే మన దగ్గర గెలిచేటోళ్ళు ఉంటే సీట్లు ఇస్తాం కానీ మీరు గెలిచేది లేదు పోయేది లేదు. ఆయన అంతకుముందు అదే మాట అన్నాడు కదా. కూటమితో సంబంధాలు పెట్టుకోవడానికి ఒకటే రీజన్, మన దగ్గర గెలిచే క్యాండిడేట్లు లేరు, మనం ఒక్కరు పోతే గెలవము, కాబట్టి టీడీపీ తోటి పోతేనే గెలుస్తాం అనవచ్చు. రేపు ఇదే పరిస్థితి వస్తే కూడా ఎవరెవరు గెలిచేటోళ్ళు రా అంటే ఆడ ఎవరెవరు ఉంటారు ఏం సంగతి అనేది తెలుస్తుంది. కాబట్టి కాని దానికి లొల్లి ఎందుకు అనుకొని మీరు మీ పని మీరు చేసుకుంటారు నాయన, నా పని నేను చేసుకుంటానని చెప్పొచ్చు, అంతే. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న పార్టీలకు సంబంధించి లుకలుకలు ఏంటి, కేంద్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో నిర్వహించుకోరా, దాంతోపాటు ఓటమి గెలుపోవటంలో వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఇమేజ్ని పెంచుతాయి అనేది ఒక భయం అయితే ఆ ఫ్యాక్టర్ కొంత అక్కడ ఇది చేసే ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి వైఎస్ఆర్సీపీ ఏ రకంగా ఒత్తిడి తీసుకొస్తుందని మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.